నానా గుడ్ ఆఫ్టర్నూన్ నానా. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని చెప్పాలి. సరే ఈరోజు మనము నాకా తగిలింది నాన్న, పడ్డాను, బండి మీద నుంచి పడ్డాను. నేను బండి ఎక్కి పడ్డాను. నేను బైక్ ఎక్కాను నాన్న. ఏ బైక్ అంటే మా తమ్ముడు బైక్ ఎక్కాను, అందుకని పడ్డాను. అందుకని దెబ్బ తగిలి. అవును నాన్న, కుట్లు వేసారు తల్లో, ఇక్కడ వేసారు, ఇక్కడ హాస్పిటల్లో వేసారు. ఇది కూడా దెబ్బే నాన్న. జయ్యారం పోయేదా? ఎందుకు? ఒక ఇంజక్షన్ చేస్తారు నాకు. అవునా అమ్మ, ఇది కూడా దెబ్బే నాన్న. ఓహో, అక్కడ ఎవరు ఉంటారు? డాక్టర్ ఉంటారా? ఓహో, ఇంజక్షన్ డాక్టర్ గారు చేస్తారా? ఓకే, మీరు మంచి పిల్లలు నాన్న. మందులు కూడా ఇస్తారా? టాబ్లెట్లు కూడా ఇస్తారా? అబ్బో, మీకు చాలా తెలిసే. అక్కడ ఎందుకు వేయించుకున్నా? ఓహో, నీకు తగిలింది దెబ్బ? నీకు అక్కడ వేసారా ఇంజక్షన్? అవునా, నీకు దెబ్బ తగిలిందా? అక్కడ తగిలిందా? అసలు మీరు ఎందుకు దెబ్బలు తగులుతున్నాయి మీకు? నువ్వు బండి మేము పడ్డావా? ఊరే, నేను బండి నుంచి పడ్డాను. నువ్వు కూడా పడ్డావా శ్రీ? ఎందుకు పడకూడదు నాన్న, నేనంటే పెద్దదాన్ని కదా, మీరు చిన్నపిల్లలు పడకూడదు కదా. అవునా, సరే ఇక నుంచి బళ్ళు ఎక్కొద్దు. అప్పుడు మనం ఇంక బళ్ళు ఎక్కొద్దు, సరేనా? ఎక్కడికి? నరసింహస్వామి కాడికా? ఎందుకు? నువ్వు వెళ్తున్నావా? సరే, జాగ్రత్తగా పోయిరా. అవును, వెళ్ళావా స్వామి కాడికి? సరే, నేను కూడా సృష్టికర్తని మొక్కుకున్నాను అన్నమాట. సృష్టికర్తని ఏమని మొక్కుకున్నాను తెలుసా? సృష్టికర్త నన్ను బాగు చెయ్యి అని మొక్కుకున్నా నేను కూడా. ఒక సింహంలాగా ఉంటాడా దేవుడు? నీకు వచ్చాయి? సరే సరే, ఇక్కడ ఏమున్నాయో నేను అడుగుతాను. అవునా, సరే సరే, అయి తర్వాత చూసుకుందాం. కానీ ఏమైంది? సరే సరే నాన్న, ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పుకుందామా మనము? అలాంటి మాటలు అనకూడదు, ఓకేనా? ఇప్పుడు మనము ఫ్యామిలీకి తీసి తెలుసుకుందాం, ఓకేనా? మీ అంటే మనము, అంటే నేను, చెప్పండి. మీ అండ్ మై ఫ్యామిలీ. మై ఫ్యామిలీ. మీ అండ్ మై ఫ్యామిలీ అంటే నేను, నా కుటుంబంలో ఎవరెవరు ఉంటారు చెప్పండి? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? శ్రీ, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? బుజ్జమ్మ అయింది, ఇంకా